Hello my beauties, welcome back to our YouTube channel Beauty Pep House, one stop destination for all my girlies out there. మీరు ఫస్ట్ టైం నా వీడియోని చూస్తుంటే హాయ్ భావన అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ ఇన్. ఈ వీడియోలో నేను వచ్చేసి హెయిర్ కండిషనర్కి హెయిర్ సిరమ్కి డిఫరెన్స్ ఏంటో చెప్తాను, ఏది ఎప్పుడు యూజ్ చేయాలో చెప్తాను. సో నేను రీసెంట్గా వచ్చేసి ఫ్రిజీ హెయిర్ కేర్ రొటీన్ అని చెప్పి ఒక డీటెయిల్ వీడియో చేశాను, ఐకార్డ్స్లో ఇచ్చింటాను, చెక్ చేయండి. సో ఆ వీడియోలో నేను అడిగాను అనమాట, లైక్ కండిషనర్ కానీ సెరమ్ కానీ ఎప్పుడు యూజ్ చేస్తారో చాలా మందికి తెలియదు. కండిషనర్ అండ్ సెరమ్ పైన డీటెయిల్ వీడియో కావాలని అడిగితే చాలా మంది కావాలని అడిగారు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది అడుగుతారని చెప్పి. సో మోస్ట్లీ అందరికి తెలిసి ఉంటుంది అని అనుకున్నాను. ఒక వీడియో చేస్తే మీకు కూడా ఒక క్లారిటీ ఉంటుందని చెప్పి వీడియోని చేస్తున్నాను. స్కిప్ చేయకుండా వీడియోని చూడండి, ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేస్తాను. సో చాలా మందికి ఉన్న కన్ఫ్యూజన్ ఏంటంటే కండిషనర్ దేనికి యూజ్ చేస్తారు, ఎప్పుడు యూజ్ చేయాలి, సెరమ్ దేనికి యూజ్ చేస్తారో దాన్ని ఎప్పుడు హెయిర్ కేర్ రొటీన్లో యూజ్ చేయాలి అని అడుగుతూ ఉంటారు. ఫస్ట్ వచ్చేసి మనం హెయిర్ కండిషనర్ గురించి మాట్లాడుకుందాము. సో హెయిర్ కండిషనర్ నా ఫేవరెట్ వచ్చేసి లారియల్ ప్యారస్ వాళ్ళది. సో ఈ హైలరానిక్ మాయిశ్చర్ హెయిర్ కండిషనర్ అనమాట. ఈ కండిషనర్ చాలా హైడ్రేట్ చేస్తుంది. మీకు ఒకవేళ ఎక్కువ డ్రై అయిపోయి చాలా ఫ్రిజీగా ఉంటుందంటే ఈ కండిషనర్ ఒక్క యూస్కే మీకు రిజల్ట్స్ ఖచ్చితంగా చూపిస్తుంది. మీ హెయిర్ని చాలా బాగా మాయిశ్చరైజ్ చేస్తుంది అనమాట. అండ్ కండిషనర్ వచ్చేసి మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే నార్మల్గా షాంపూ యూజ్ చేసేసిన తర్వాత హెడ్ బాత్ చేసుకుంటాం కదా, షాంపూ యూజ్ చేసిన తర్వాత మనం రిన్స్ ఆఫ్ చేసిన తర్వాత కండిషనర్ మనం ఏంటంటే జస్ట్ మనం ఎండ్స్కి మాత్రమే అప్లై చేసుకుంటాము, స్కాల్ప్కి అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే బై మిస్టేక్ స్కాల్ప్కి అప్లై అయిపోతే ఏమన్నా అవుతుందా, హెయిర్ లాస్ అవుతుందా అని కూడా కొందరికి డౌట్ ఉంటుంది. స్కాల్ప్ పైన అప్లై చేసుకుంటే కండిషనర్ ఏం అవ్వదు, కానీ మనకేంటంటే ఇక్కడ స్కాల్ప్ లో ఆయిల్ అనేది ఉంటుందన్నమాట. ఈ పార్ట్ హెయిర్ మొత్తం మనకి ఆయిల్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది ఇక్కడ వరకు. సో మనకి ఇదంతా ఈ హెయిర్ ఉంటుంది కదా, సో ఈ కింద పార్ట్ అంతా ఇక్కడ వరకు అంత మాయిశ్చర్ అది ప్రొవైడ్ చేయదన్నమాట. సో అలా మాయిశ్చర్ ప్రొవైడ్ చేయలేకపోవడం వల్ల మన హెయిర్ అనేది డ్రై అయిపోతుంది. ఇలా డ్రై అయినప్పుడే మన హెయిర్ అనేది ఫ్రిజీగా కనిపించడం స్టార్ట్ అవుతుంది, చింపిరిగా ఉంటుందన్నమాట. సో అలా ఉండకూడదంటే మనం కండిషనర్స్ యూజ్ చేసామంటే మన హెయిర్ అనేది బాగా హైడ్రేట్ అయ్యి ఉంటుంది, సిల్కీగా స్మూత్గా ఉంటుందన్నమాట. సో అందుకు మనం కండిషనర్ అనేది యూజ్ చేస్తాము. కండిషనర్ అనేది మనం జస్ట్ ఎండ్స్కి మాత్రమే అప్లై చేసుకోవాలి, స్కాల్ప్కి అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ స్కాల్ప్కి అప్లై చేసుకున్నారంటే మనకి ఆల్రెడీ 3 to 4 days కంతా స్కాల్ప్ ఆయిలీగా అయిపోతుంది కాబట్టి మీరు ఇంకా ఎక్స్ట్రా హైడ్రేషన్ ప్రొవైడ్ చేశారంటే ఇంకా ఎక్కువ ఆయిలీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అంతకుమించి మనం ఒకవేళ కండిషనర్ స్కాల్ప్కి అప్లై చేసుకుంటే ఎలాంటి డిసడ్వాంటేజెస్ ఉండవు, జస్ట్ ఆయిలీనెస్ అనేది ఎక్కువ అవుతుంది. సో ఈ కండిషనర్ని మనం ఎలా అప్లై చేసుకోవాలంటే జస్ట్ కొంచెం ప్రోడక్ట్ని తీసుకొని హ్యాండ్స్లోకి తీసుకొని రబ్ చేసుకోండి. రబ్ చేసుకున్న తర్వాత మీ ఎండ్స్కి ఉంటాయి కదా, సో ఇలా నార్మల్గా 2 parts తీసుకొని హెయిర్ని ఎండ్స్కి అప్లై చేసుకోండి. అండ్ అప్లై చేసుకున్న తర్వాత ఒక 10 లేదా 15 minutes అలానే పెట్టేసుకుంటే ఆ తర్వాత మనం కోల్డ్ వాటర్తో కానీ లేదా వామ్ వాటర్తో కానీ రిన్స్ ఆఫ్ చేసేసుకున్నామంటే మనం కండిషనర్ అనేది వర్క్ అవుతుంది. సో అప్పుడు మన హెయిర్ అనేది హైడ్రేటింగ్గా ఉంటుంది అనమాట. అట్లీస్ట్ మనం 5 minutes అన్న కండిషనర్ హెయిర్ పైన పెట్టుకుంటే కండిషనర్ అప్పుడు వర్క్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో మనం షాంపూయింగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్లో మనం కండిషనర్ అనేది యూజ్ చేస్తాము. కొద్దిసేపు మనం హెయిర్లో పెట్టుకొని ఆ తర్వాత రిన్స్ ఆఫ్ చేసేసుకుంటాము. సో ఇలా మనం కండిషనర్ అనేది మన హెయిర్ కేర్ రొటీన్లో యూజ్ చేస్తాము. అండ్ నాకు ఇంకా తెలిసిన కొన్ని మంచి కండిషనర్స్ ఉన్నాయన్నమాట. అవన్నీ నేను కావాలంటే కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేసి ఉంటాను, చెక్ చేసి తీసుకోండి. మీ బడ్జెట్కి ఏది ఓకే అయితే ఆ ప్రోడక్ట్స్ని తీసుకోండి. నాకు పర్సనల్గా అయితే ఈ కండిషనర్ నచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొన్ని కండిషనర్స్ ఉంటాయన్నమాట. సో అవేంటంటే లివింగ్ కండిషనర్స్ అంటూ ఉంటారు. సో ఇదేంటంటే మనం షాంపూయింగ్ చేసుకున్న తర్వాత అప్లై చేసుకుంటాం కదా నార్మల్గా యూజ్ చేసే కండిషనర్స్. సో కొంతమందికి ఏంటంటే హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతూ ఉంటుంది, అంటే హెడ్ బాత్ చేసినప్పుడు ఎక్కువ హెయిర్ ఇలా లాగితే వచ్చేస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళు కండిషనర్ మనం అప్లై చేసుకున్నామంటే అలా వెట్గా ఉన్నప్పుడు కండిషనర్స్ యూజ్ చేసి హెయిర్ లాస్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. అలా మీకు హెయిర్ వాష్ చేసేటప్పుడు మీకు హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటుంది అంటే ఇలాంటి లివింగ్ కండిషనర్స్ అప్పుడు బాగా యూజ్ అవుతాయి అనమాట. అవేంటంటే సెరమ్ లాగే ఉంటాయి అనమాట. సో సెరమ్స్ గురించి మనం ముందు మాట్లాడుకుందాము. సో ఇదేంటంటే మనం కొంచెం హ్యాండ్ పైన వేసుకొని రబ్ చేసుకొని జస్ట్ ఎండ్స్కి మాత్రం ఇలా అప్లై చేసుకోవాలన్నమాట. ఇది అప్లై చేసుకున్న తర్వాత నార్మల్ కండిషనర్స్ లాగా మనం వాటర్తో రిన్స్ ఆఫ్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో అలానే పెట్టేసుకొని వదిలేసుకుంటే సరిపోతుంది. సో దీనివల్ల ఏంటంటే హెయిర్ ఫాల్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇలా నార్మల్ ట్రెడిషనల్ కండిషనర్స్ కంటే ఈ లివింగ్ కండిషనర్స్ అనేది బాగా యూజ్ అవుతాయి. మీకు ఒకవేళ
హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటే ఇలాంటి లీవ్ ఇన్ కండిషనర్స్ని ట్రై చేయండి. నా నుంచి వచ్చే రికమెండేషన్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేసి తీసుకోండి. ఈ లీవ్ ఇన్ కండిషనర్ వల్ల కూడా సేమ్ యూజెసే. ఫ్రిజ్ని కంట్రోల్ చేస్తుంది అండ్ మీకు ఒకవేళ డిటాంగిల్ చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది అంటే అలాంటప్పుడు ఇలాంటి లివ్ ఇన్ కండిషనర్స్ యూజ్ చేసినా బాగా యూజ్ అవుతుంది అనమాట. అండ్ హెయిర్ ఫాల్ ఎక్కువ ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. దీన్ని యూజ్ చేయడం వల్ల మన హెయిర్ అనేది బాగా మేనేజబుల్ గా కూడా ఉంటుంది అనమాట. అలానే మన హెయిర్ ని షైనీగా చేస్తుంది. మనం నార్మల్ కండిషనర్స్ వల్ల ఏమి యూజెస్ ఉంటాయో అలానే లివ్ ఇన్ కండిషనర్స్ వల్ల కూడా యూజ్ ఉంటాయి. బట్ మీకు ఒకవేళ హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటే లివ్ ఇన్ కండిషనర్స్ యూజ్ చేస్తే కొంచెం బెటర్ అనమాట, ఇంకా ఎక్కువ హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉంటుంది. ఈ వీడియో ఇక్కడ వరకు చూస్తున్నారంటే మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చే ఉంటుంది లేదా ఇన్ఫర్మేటివ్ గా అనిపించుంటుంది. ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా చేస్తూ ఉంటాను నా ఛానల్లో. ఇప్పుడు మనం వచ్చేసి సెరమ్స్ గురించి మాట్లాడుకుందాం. సో సెరమ్ వచ్చేసి నేను స్ట్రీక్స్ వాళ్ళది యూజ్ చేస్తున్నాను అనమాట. ప్రెసెంట్ నాన్ కండిషనర్ యూజ్ చేసేదాన్ని. నాకు పర్సనల్ గా అదేంటంటే కొంచెం ఎక్కువ ఆయిలీగా అనిపించింది అండ్ హెయిర్ పైన కొంచెం హెవీగా అనిపించింది అనమాట. సో దాన్ని స్టాప్ చేసిన తర్వాత స్ట్రీక్స్ ది ట్రై చేశాను. ఇదైతే చాలా బాగుంది. సో సెరమ్ ని మనం ఎందుకు యూజ్ చేస్తామో తెలుసుకుందాము. సేమ్ సెరమ్ కూడా ఇంతకు ముందు చెప్పాను కదా, లివ్ ఇన్ కండిషనర్ ఎలా ఉంటుందో సేమ్ అలానే సెరమ్ కూడా యూజ్ అవుతుంది అనమాట. సో ఇదేంటంటే మనం జస్ట్ కొంచెం తీసుకోవాలి, కొంచెం ప్రోడక్ట్ లైక్ 2 to 3 డ్రాప్స్ ఇలా 2 పంప్స్ తీసుకున్న తర్వాత నార్మల్గా ఏంటంటే ఇలా అప్లై చేసుకుంటూ ఉంటారు చాలా మంది. ఈ టిప్ అసలు ఎవరు చెప్పరు. మీరు ఒకవేళ కండిషనర్ అప్లై చేసుకునేటప్పుడు ఇలా ఫింగర్స్ మధ్యలో అప్లై చేసుకొని ఆ తర్వాత ఇలా రన్ చేయండి మీ ఫింగర్స్ని హెయిర్తో. సో దట్ ఏంటంటే సెరమ్ అనేది మనకి బాగా హెయిర్ అంతా స్ప్రెడ్ అయ్యి మంచిగా షైనీగా ఉంటుంది అనమాట. సెరమ్స్ యూజ్ చేయడం వల్ల మన హెయిర్ అనేది చాలా మేనేజబుల్గా ఉంటుంది అండ్ చాలా షైనీగా ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, నేను ఇప్పుడు అప్లై చేసుకున్న తర్వాత నా హెయిర్ ఎంత షైనీగా ఉందో. సో చూడడానికి చాలా షైనీగా కనిపిస్తుంది అనమాట. లైట్ వెయిట్గా ఉంటుంది అనమాట హెయిర్ పైన. కొన్ని ఆయిలీగా ఉంటాయి, కొంచెం హెవీగా అనిపిస్తాయి. బట్ ఈ సెరమ్ అనేది లైట్ వెయిట్గా ఉంటుంది అండ్ మన హెయిర్ పైన అప్లై చేసుకున్న తర్వాత కొంచెం క్విక్గానే అది అప్లై అయిపోయి మనకి రిజల్ట్స్ అనేది వెంటనే చూపిస్తుంది అనమాట. లైక్ ఇప్పుడు ఇది చూపించినట్టు. ఈ సెరమ్ ఏంటంటే ఎప్పుడెప్పుడు అప్లై చేసుకోవచ్చు అంటే, నేను నార్మల్గా ఏంటంటే ఇలా డ్రై హెయిర్లో అప్లై చేసుకోకుండా డాంప్ హెయిర్ ఉంటుంది కదా, అంటే మనం హెడ్ బాత్ చేసి వచ్చిన వెంటనే కొంచెం వెట్గా ఉంటుంది మన హెయిర్. సో అలాంటప్పుడు నేను కొంచెం తీసుకొని అప్లై చేసుకుంటాను. సో ఇలా అప్లై చేసుకోవడం వల్ల యూజెస్ ఏంటంటే, వెట్గా ఉన్నప్పుడు అది డ్రై అయిపోతుంది, అలానే మన హెయిర్ సెరమ్ కూడా డ్రై అయిపోతుంది. సో రెండు ఒకటేసారి డ్రై అయిపోవడం వల్ల ఇంకా మంచిగా షైనీగా ఉంటుంది అనమాట. మీరు కావాలంటే ఇలా డ్రై హెయిర్ పైన కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ నాకేంటంటే కొంచెం ఆయిలీ హెయిర్ అనమాట. సో ఇలా ఇంకా ఎక్కువ ప్రోడక్ట్స్ నేను యూజ్ చేశానంటే తొందరగా నాకు ఆయిలీ అయిపోతుంది స్కాల్ప్ అనేది. సో అందుకే నేను వచ్చేసి వెట్గా ఉన్నప్పుడే యూజ్ చేస్తాను. మీరు పర్సనల్గా మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. నాకు వెట్గా ఉన్నప్పుడు బాగా వర్క్ అవుతుంది అనమాట. సో నేను అందుకే నా హెయిర్ వెట్గా ఉన్నప్పుడే నేను సెరమ్ని అప్లై చేసుకుంటాను. సో సెరమ్ని మనం ఎక్కడెక్కడ మెయిన్గా అప్లై చేసుకోవాలంటే మిడ్ లెంత్ నుంచి స్టార్ట్ చేసి ఎండ్స్ వరకు అప్లై చేసుకోవాలి. మీరు మెయిన్గా ఫోకస్ చేయాల్సింది ఇలాంటి ఎండ్స్ పార్ట్లో అనమాట. ఎండ్ అనేది చాలా డ్రై అయిపోతూ ఉంటుంది అందరికీ, చూడ్డానికి అస్సలు బాగోదనమాట. అలా డ్రై అవ్వకుండా ఉండాలి అంటే మనం కండిషనర్స్ కానీ సెరమ్స్ కానీ యూజ్ చేస్తాము. సో నార్మల్గా ఏంటంటే కండిషనర్స్ కానీ సెరమ్స్ కానీ ఒకటేలాగే వర్క్ అవుతాయి. బట్ కండిషనర్స్ కొంచెం ఇంకా మంచిగా హైడ్రేషన్ ప్రొవైడ్ చేస్తాయి అనమాట సెరమ్స్తో కంపేర్ చేస్తే. సెరమ్స్ అనేవి కొంచెం మనకి గ్రీజీగా చేసే ఛాన్సెస్ ఉంటుంది హెయిర్ని. సో అందుకే కండిషనర్స్ యూజ్ చేయడం వల్ల మనకి అలాంటి ప్రాబ్లమ్స్ ఏవి ఉండకుండా కూడా ఉంటాయి. అండ్ నేను ఇందాక చెప్పాను కదా, లైక్ హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ ఉంటుంది కొంతమందికి హెడ్ బాత్ చేసేటప్పుడు కండిషనర్ అప్లై చేసుకుంటే. అలాంటి వాళ్ళు ఏంటంటే కండిషనర్ స్కిప్ చేసి జస్ట్ సెరమ్ ని అప్లై చేసుకున్నా మనకి హైడ్రేషన్ అనేది ప్రొవైడ్ అవుతుంది. లేదా లివ్ ఇన్ కండిషనర్స్ ని యూజ్ చేయండి. హెయిర్ ఫాల్ నార్మల్ గా ఉంటుంది బట్ మీకు ఎక్కువ డ్రై అయిపోతుంది, ఫ్రిజీ అయిపోతుంది అంటే ఇలాంటి హెయిర్ కండిషనర్స్ ని యూజ్ చేయండి. అండ్ రెండు ఒకటేసారి అప్లై చేసుకోవాలి అని చాలా మందికి డౌట్ ఉంటుంది. అప్లై చేసుకోవచ్చు, కండిషనర్ అప్లై చేసుకొని సెరమ్ అప్లై చేసుకున్నా ఇంకా చాలా హైడ్రేటింగ్ గా హెల్దీగా ఉంటుంది. సో నా హెయిర్ ఉన్నట్టు నేనేంటంటే కండిషనర్ యూజ్ చేస్తాను, అలానే సెరమ్ కూడా యూజ్ చేస్తాను అనమాట. నా హెయిర్ చాలా కొన్నిసార్లు ఏంటంటే ఎక్కువ డ్రై అయిపోతూ ఉంటుంది. సో అలా డ్రై అవ్వకుండా ఉండాలి అంటే నేను కండిషనర్ అండ్ సెరమ్ ఖచ్చితంగా యూజ్ చేస్తూ ఉంటాను. ఆ హైడ్రేషన్ నేను నా హెయిర్కి ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాను. అప్పుడే చూడడానికి హెయిర్ అనేది హెల్దీగా కనిపిస్తుంది. సో కండిషనర్కి, సెరమ్కి, లీవ్ ఇన్ కండిషనర్కి ఇది డిఫరెన్స్ అనమాట. నాకు తెలిసి మీకు అర్థమైందే అని అనుకుంటున్నాను. మీకు ఒకవేళ వీడియో హెల్ప్ఫుల్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కమెంట్స్లో చెప్తే నేను తప్పకుండా క్లియర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ చూడాలని అనుకుంటున్నారో నాకు కింద కమెంట్స్లో చెప్పడం మర్చిపోకండి. ఇంకా ఎలాంటి వీడియోస్ చూడాలంటే తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన మీకు బెల్ ఐకాన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేశారంటే నేను పెట్టిన వెంటనే ఇంకా ఎలాంటి వీడియోస్ చాలా చూడొచ్చు. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై.